హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఆన్లైన్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ పే చేయడానికి లేదు కదా కరెంట్ బిల్స్ ఫోన్పే ద్వారా. అలాగే మనం ఇప్పుడు క్రోమ్లో ఆన్లైన్ ద్వారా ఎలా పే చేస్తామో చూడండి ఫ్రెండ్స్, చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనము APSPDCL అనేది సెర్చ్ చేసుకోవాలి. అనేది వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ పేద బిల్స్ అని ఉన్నాయి కదా, కింద పేద బిల్స్ నొక్కగానే ఇక్కడ బిల్ స్టిక్స్ అని వస్తుంది. బిల్ స్టిక్స్ అని ఎన్ని ఎంటర్ చేయడానికి ఇక్కడ మనం సర్వీస్ నెంబర్ అడుగుతుంది. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సర్వీస్ నెంబరు ఇక్కడ కింద క్యాప్చర్ అడుగుతుంది ఫ్రెండ్స్. క్యాప్చర్ ఇచ్చేయండి. కిందికి స్క్రోల్ చేసామంటే మనము సబ్మిట్ అడుగుతుంది. సబ్మిట్ చేసిన కానీ మనకి ఇక్కడ లిస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంత అమౌంట్ ఉంది పెండింగ్ ఎంత అని చూపిస్తుంది ఫ్రెండ్స్. మన నెంబరు, మన డిస్ట్రిక్ట్ అన్ని చూపిస్తుంది. టైమింగ్ ఎంత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని ఇక్కడ డ్యూ పెండింగ్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. సబ్మిట్ చేయండి. ఇలా డైరెక్ట్ అమౌంట్ అడుగుతుంది. ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్లైన్ బ్యాంకింగ్ అని. ఫ్రెండ్స్ మనం యూపీఐ ద్వారా పే చేస్తాం కాబట్టి యూపీఐని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మన ఫోన్పేనా ఏదైనా అడుగుతుంది, గూగుల్ పేనా అని. ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేస్తుంది. డైరెక్ట్ మనం పే చేసేయండి. ఇంకా అమౌంట్ మనం పే చేసేయని బట్టి అమౌంట్ పే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ప్రింట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే అనదర్ పే అని మళ్ళీ మేక్ అనదర్ పే అని కదా, ఇక్కడ అనదర్ పే చేసాను. మళ్ళీ మన సర్వీస్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసాను క్యాప్చర్. మళ్ళీ మనం పే చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటాను. మీకు యూజ్ అంటే మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.